హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం చేసిన బ్లౌజ్ వీడియోకి మీకు హ్యాండ్స్కి ఎలాగ హ్యాంగింగ్స్ అనేటివి పెట్టుకోవాలో చెప్తాను అని చెప్పాను కదా. సో ఆ వీడియోని ఇప్పుడు మీకోసము చూపిస్తున్నాను, చూడండి. మనం ఫస్ట్ అయితే మనకు నచ్చిన విధంగా నచ్చిన మోడల్లో మనము హ్యాంగింగ్స్ అనేటివి కుట్టుకోవచ్చు. కానీ నేను కొంచెం సింపుల్గా అండ్ చూడటానికి హెవీగా ఉండేలాగా ఇది అయితే డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసి 2 వరుసల చైన్ లేస్ని అంటించాలి. తర్వాత అది మొత్తము గమ్ అనేది డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి. తర్వాత నేను నా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ మెహందీ గ్రీన్ కలరు బీడ్స్ అనేటివి తీసుకున్నాను. నెక్స్ట్ పర్ల్స్ తీసుకోవాలి. తర్వాత షుగర్ బీడ్స్ని తీసుకోవాలి. ఈ 3 మెటీరియల్స్తోనే మనము వర్క్ అనేది చాలా బాగా డిజైన్ చేయబోతున్నాము. ఒకసారి చూడండి. ఫస్ట్ నార్మల్ మిషన్ థ్రెడ్ని తీసుకొని నీడిల్ని కింది నుంచి పైకి తీయాలి. 2 షుగర్ బీడ్స్ని తీసుకోవాలి. ఆ తర్వాత 1 పర్ల్ని తీసుకొని నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి కలర్ బీడ్ని తీసుకోవాలి. కలర్ బీడ్ని ఆపి మిగతా వాటిని బ్లౌజ్కి దగ్గరగా తీసుకురావాలి. తర్వాత ఏవైతే ఈ షుగర్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయో వాటి లోపల నుంచి నీడిల్ని మళ్ళీ కిందకి దించేయాలి. అప్పుడు ఈ మనం ఆపినటువంటి ఆ కలర్ బీడ్ కూడా వాటికి దగ్గరికి వెళ్ళిపోయి సెట్ అయిపోతుంది. మీరు చూడండి, వీడియో బాగా గమనించండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి ఇలాగా మనము హ్యాంగింగ్స్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ మనం కుట్టుకున్నాము అంటే వర్క్ అనేది చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా హెవీగా ఉంటుంది. ఇలాగ మనం హ్యాంగింగ్స్ అనేటివి వేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. నేను మళ్ళీ ఒకసారి బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను. బ్లౌజ్ వర్క్ అండ్ మన హ్యాంగింగ్స్ అనేటివి ఒకసారి చూడండి. మర్చిపోకండి, మీరు హ్యాంగింగ్స్ అనేటివి వేసుకునేటప్పుడు ప్రతి హ్యాంగింగ్కి నాట్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఊడిపోవచ్చు కదా. హ్యాంగింగ్స్ అనేటివి ఏదైనా పట్టుకొని తెగిపోవడం, ఊడిపోవడం అలా అయినప్పుడు మనం ప్రతిదానికి నాట్ అనేది వేయకపోతే ఒకదాని బేస్ మీద ఇంకోటి వేసాము అంటే ఒకటి ఊడిపోగానే మిగతాది కూడా ఊడిపోతుంది. సో అందుకోసము మనం ప్రతిదానికి నాట్ వేసాము అయితే ఏదైతే తెగిపోతుందో దాని వరకు మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకోసము మీరు ప్రతిదానికి నాట్ అనేది వేసుకోండి, వర్క్ అనేది బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుంది మీరే చూడొచ్చు. బయట వేపించాలి అంటే సరిగ్గా నాకు కాస్ట్ అయితే తెలియదు, కానీ నాకైతే జస్ట్ 150 రూపీస్తో అయిపోయిందండి. ఈ